నాకే హాయ్ హాయ్ దోస్తులు అందరు ఎట్లున్నారు? దుమ్దామ్గా ఉన్నారా? మేము కూడా మస్తు దుమ్దామ్గా ఉన్నాం. మీరు కూడా దుమ్దామ్గా ఉండింటారు. ఎందుకంటే పిల్లలకు సెలవులు వచ్చినాయి కదా, మరి ఇంకా ఊర్లో పోతాం. నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తెలంగాణకు. ఇక రాత్రి పండుకొని లేచి పొద్దుగాల పండ్లు తోమినాక మా అమ్మకు అమ్మ చాయ్ పోసుకురావే అని అంటే మా అమ్మ ఏం చేసింది, పాల చాయ్ పోసుకురాకుండా డికాషన్ పోసుకొని వచ్చింది. ఏందమ్మా రాకరాకు వస్తే నువ్వు పాల చాయ్ పోసుకురాకుండా డికాషన్ పోసుకొచ్చినావు అని నేను అడిగితే మా అమ్మ ఏమన్నా తెలుసా, మనం చిన్నప్పటి నుంచి డికాషన్ దాగే పెరిగినాం కదా బిడ్డ, ఇప్పుడు పాలచాయ్ గీళ్ళచాయ్ ఎందుకు కొత్తగా, దీంట్లోనే బలం ఉంటుంది, బొక్కలకి మంచి బలం వస్తుంది అని అన్నది. సరే అని మా అమ్మ డికాషన్ అయితే మస్తు పెడుతుంది, ఒక ఇలాచి దంచేస్తుంది, మస్తు రుచి ఉంటుంది. ఇంకా 2 బండ్లు తెచ్చిస్తే నేనేం చేసిన 2 బండ్లు ముంచుకొని తిని ఇక ఆడ నాయనమ్మలు అమ్మమ్మలు అందరూ ఉంటారు కదా, ఇంకా వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, పొద్దుగాలే లేచి 6 గంటలకే లేచి ఇంకా పండ్లు ఇండ్లు అన్ని మంచిగా రుద్ది ఇక పొద్దుగాలనే ఇంకా డికాషన్ పోసుకొని ఇంకా 4-5 బన్నులు తిని మధ్యాహ్నం అంతా అట్లే ఉంటారు. ఇంకా మధ్యాహ్నం దాకా అట్లే ఉండి రాత్రికి ఇంకా మంచిగా ఓ రాగి జావనో రాగి గటకనో ఇవి చేసుకొని రాత్రిపూట తాగుతారు. ఇక లేదు వద్దు పొద్దున్న తాగినాం మధ్యాహ్నం తాగినాం అనుకునేటోళ్ళు ఉంటారు కదా, ఇంకా రాత్రి జొన్న రొట్టె చేసుకొని తింటారు. అయితే మన ఊరికి పోతే ఎన్ని ముచ్చట్లు, ఎన్ని సంబరాలు, లేకపోతే ఎంత సంతోషము, ఇవన్నీ మనము కట్టగట్టి మూడేసి అన్నీ వేసి ఇంకా మన ఊరికి మనం పోయినప్పుడు, మన అత్తగారింటికి మనం పోయినప్పుడు ఆ ముళ్ళు అవన్నీ ఆడపోయి ఇప్పుతాం. మంచిగా ఉండే ఊర్లో నిజంగా చల్లగా ఆలోచింది. సిటీలోనైతే ఉడకడుక పోస్తుంటుంది తల్లి, నిజంగా ఊర్లోనైతే చల్లగా ఉంటుంది, చెట్ల నీడలు ఉంటాయి, చెట్ల కింద కూర్చుంటారు. పెద్ద మనుషులందరేమో చెట్ల కింద కూర్చొని ఆకులను అమ్ములుకుంటా వచ్చేతోళ్ళని పోయేతోళ్ళని చూసుకుంటా మంచిగా మాట్లాడుకుంటుంటారు. కొత్త వాళ్ళు వస్తే పలకరిస్తారు, తెలిసిన వాళ్ళు వస్తే పలకరిస్తారు, దగ్గరికి తీసుకొని ముద్దులాడతారు పిల్లల్ని అని. ఇవన్నీ గుర్తొస్తాయి కదా మన ఊర్లో ఉండేవి. నిజంగా పల్లెటూరులో ఉండే ఆనందాలు సిటీలో అసలు చాలా కరువైనాయని నా ఉద్దేశము. సిటీలో కరువైనాయో కరువు కాలేదో నాకైతే అంత అనుభవం లేదు, కానీ పల్లెటూరులో మటుకు ఉన్నంత హ్యాపీనెస్ యాడ ఉండదు. అసలు నాకు తెలిసి అయితే యాడ ఉండదు. నేనైతే మా అమ్మోళ్ళ ఇంటికి వస్తే నాకైతే మస్తు సంతోషం అనిపిస్తుంది నిజంగా. అసలు మన అమ్మ వాళ్ళ ఇంటికి వస్తాం కదా, అసలు ఎంత హ్యాపీ, వాళ్ళు ఎంత సంతోషపడతారు, మనం వాళ్ళని చూసి ఎంతో సంతోషపడతాము, మన పిల్లల్ని చూసి వాళ్ళు ఎంత సంతోషపడతారు, మన పిల్లల మాటలు విని వాళ్ళు ఎంత సంతోషపడతారు. అసలు ఎంత బాగుంటాయి కదా ఈ మెమొరీస్ అని కదా. నిజమైతే ఒక్క కామెంట్, లైక్, సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి.